మేము ఎన్నో పోరాటాలు చేసినా దానికి అన్నిటి కూడా వెనక అల్లూరు సీతారామరాజు గారి ఇన్స్పిరేషన్. అమ్మా పిల్లలు, అల్లూరు సీతారామరాజు ఎవరు తెలుసా మీకు? ఎవరు చెప్పండి ఒక్కరి నుంచి. గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదములు. ఏం పేరమ్మా? మరణించారు. ఈయన కేవలం 27 సంవత్సరాలు మాత్రమే జీవించినా కూడా బ్రిటిష్ గుండెల్లో ఇప్పటికీ కూడా ఈయనంటే వణుకు మొదలవుతుంది. అంత గొప్ప అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఈయన నిజంగా గిరిజనుల హక్కుల కోసం వారు పడే వెట్టి చాకిరీని చూడలేక బ్రిటిష్ వారి మీద పోరాటాలకు బయలుదేరారు. చిన్ననాటి నుంచి ఈయన తండ్రి ఇతనికి స్ఫూర్తి ఇచ్చేవారు. ఈయన 1908 ఈయన తండ్రి చనిపోయారు. ఇతనికి 11 ఏళ్ల వయసు. అప్పటికి తన తండ్రి చనిపోవడం కారణంగా ఇతను చదువు పట్ల పెద్దగా ఆసక్తి లేక చాలా విద్యలు నేర్చుకున్నారు. వచ్చవాయి నీలాద్రి రాజు దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నారు. జ్యోతిష్యం, వాస్తుయోగం, కవిత్వం వంటివి. తర్వాత సూర్య అభయ శాస్త్రి దగ్గర సంస్కృతం, ఆయుర్వేదం వంటి కొన్ని విద్యలను అభ్యసించారు. ఇలా ఈయన ఎన్నో విద్యలను అభ్యసించి చివరకు ఈయనకు చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉండడం కారణంగా, దేశం పట్ల భక్తి ఉండడం కారణంగా ఈయన ఎన్నో ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అలానే రంపా తిరుగుబాటు, మన్యం ఉద్యమాన్ని నడిపించారు. ఈయన చేసిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక సువర్ణ అధ్యాయం. నిజంగా ఇటువంటి వారి ఇంత గొప్ప మహానుభావుడి గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదములు.